తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో కూటమి ప్రభుత్వ పనితీరును మెచ్చి 2 సంవత్సరాల కూటమి పరిపాలనలో ఉన్నటువంటి నమ్మకం కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ విశ్వసించి ఇవాళ ఆదిరెడ్డి వాసు గారి యొక్క నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో ఇవాళ నూతనంగా ప్రవేశిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలకి అదేవిధంగా శాసనసభ్యుడి యొక్క ఆలోచనలకి అనుగుణంగా మీరందరూ కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మీరందరూ కూడా పనిచేయాలని చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వైకాపా పార్టీ లేదా ఇతరత్ర పార్టీల నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీలోని వస్తూ ఉన్నారంటే పైన ఉన్నటువంటి ప్రభుత్వ ఘనత ఎంతైతే ఉందో శాసనసభ్యుడిగా ఆదిరెడ్డి వాసు గారి యొక్క పనితీరు కూడా అదే స్థాయిలో ఉంది. పదవిలోకి వెళ్ళిన తర్వాత పదవిని ఒక అలంకారప్రాయంగా చూసేటువంటి వ్యక్తులను చూసాం. కానీ ఈ రోజున పదవి అనేది ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి అంశంగా, పదవిని ప్రజలు ఇచ్చినటువంటి పదవికి ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి తపంతో ఇవాళ పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నేను చాలా గమనించడం జరిగింది. ఇది నిజంగా రాజమహేంద్ర నగరానికి ఒక వరం.